మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్, కంపెనీ డైరెక్టర్ సహా నలుగురు మృతి. కంపెనీ డైరెక్టర్ తో సహా నలుగురు మృతి అంటూ వార్త 4వ పేజీలోని వార్త ఇది. తైవాన్ లో భారీ భూకంపం, 9 మంది మృతి, 70 గల్లంతు, 1000 మందికి పైగా గాయాలు అంటూ 9వ పేజీలోని వార్త ఇది కూడా. తాగునీటి సప్లైకి స్పెషల్ ఆఫీసర్లు, జిల్లాల వారీగా ఐఏఎస్ లకు అదనపు బాధ్యతలు, జూలై చివరి వరకు సెలవులు తీసుకోవద్దని ప్రభుత్వం ఆదేశం, తాగునీటి సమస్య లేకుండా చూడాలని సూచన అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద తాగునీటి సప్లై ఆఫీసర్లకు నియమించినట్టు వార్తలు, జిల్లాల వారీగా ఐఏఎస్ లకు అదనపు బాధ్యతలు అంటూ వార్త ఇది. ఈగోలు పక్కన పెడదాం, 14 సీట్లు గెలుద్దాం, కలిసి ముందుకు సాగుదాం కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. మొత్తం మీద ఈగోలను పక్కన పెట్టి 14 సీట్లు గెలుద్దాం అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 10 ఏళ్లు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం, కార్యకర్తల సపోర్టు ఉంటేనే 10 ఏళ్లు పవర్ లో ఉంటాం, సర్వేలు సమీకరణల ఆధారంగానే ఎంపీ టికెట్లు, కేసీఆర్ చెంప చెల్లుమనేలా మనం మెదక్ సీటు గెలవాలి, అన్ని జిల్లాల్లో ఎన్నికల చేపడదామని వెల్లడి. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు 14 సీట్లని మనం గెలవాలి, ఈగోలను పక్కన పెడదాం, 14 సీట్లు గెలుద్దాం, కేసీఆర్ చెంప చెల్లుమనేలా మెదక్ సీటు గెలవాలి అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు. ఎవరు ఆట తీస్తారో త్వరలోనే తెలుస్తుంది అంటూ 3వ పేజీలోని వార్త ఇది. పెద్దపల్లి ఎంపీగా వంశీని గెలిపించుకుంటాం, మంత్రి శ్రీధర్ బాబు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎమ్మెల్యేల ప్రకటన అంటూ వార్త ఇది. పెద్దపల్లి కాంగ్రెస్ కు అడ్డా, సర్వే ఆధారంగానే వంశీకి టికెట్, కాకా సేవలను కొనసాగించేందుకు వంశీని గెలిపించాలని ప్రజలకు పిలుపు అంటూ వార్త. హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ అంటూ 2వ పేజీలోని వార్త. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని కూడా అప్పుడు వదలలేదు, రియాటర్లను గాని, ఆ తర్వాత రాజకీయ నాయకులను గాని, ఆ తర్వాత ఎంపీలను గాని, ఆ తర్వాత ఎమ్మెల్యేలను గాని, ఆ తర్వాత జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు, ఆ తర్వాత రియాటర్లను, ఆ తర్వాత హైకోర్టు జడ్జిలను ఎవరిని కూడా వదలకుండా ప్రతి ఒక్కళ్ళ పైన నిఘా పెట్టింది. నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన పోలీసులు, రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పై వాదనల సందర్భంగా ప్రస్తావన, వారం రోజుల కస్టడీ కోర్టు అనుమతి, ఇయాల పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు, పోలీసుల అదుపులో ఓఎల్డి వేణుగోపాల్ రావు. మొత్తం మీద రావులను సంకనాకిపించిండు కేసీఆర్ అంటూ రావులు ఇప్పుడు గుసగుసలాడుకుంటున్నారు అంటూ. ఫోన్ ట్యాపింగ్ మీద కాదు, వాటర్ ట్యాపింగ్ పై దృష్టి పెట్టండి. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టకండి, వాటర్ ట్యాంకుల పైన దృష్టి పెట్టండి అంటూ కేటీఆర్ ఎద్దేవా చేస్తున్నారు. 3వ పేజీలోని వార్త ఇది. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా కావాలనే ఈ ప్రభుత్వం ఇస్తలేదు కేటీఆర్. సిగ్గుండాలి కేటీఆర్, నీ మీద ఏడ వస్తుందో ఫోన్ ట్యాపింగ్ అని అక్కడి నుంచి పక్కదోవ పట్టించడానికి నీళ్ళ మీద దృష్టి పెట్టు అని అంటున్నామని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. సార్, ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలి, లేదంటే గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం లక్ష్మణ్. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ అనేది సిబిఐకి అప్పగించాలి, లేదంటే గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం అంటూ లక్ష్మణ్ గారు చెప్తున్నారు. గోల్డ్ రేట్ ఆల్ టైమ్ రికార్డ్, 69,870 రూపాయలు, కిలో వెండి 84,000 అంటూ వార్త. మొత్తం మీద పసిడి అయితే సుక్కలు చూపెడుతున్నది, ప్రజలకు అందనంత ఎత్తుగా ఎదుగుతున్నది. మొత్తం మీద 69,870 రూపాయలు అంటే దాదాపు ఒక 30 రూపాయల లెక్క 70,000 రూపాయలు బంగారం ధర పెరిగింది అంటూ వార్త. 11వ పేజీలోని వార్త. ఢిల్లీపై కోల్కతా గెలుపు అంటూ 12వ పేజీలోని వార్త ఇది. మడి తడవదాయే, గొంతెండిపాయే, మడి తడవదాయే అంటూ హెడ్లైన్ వేసింది అలా నమస్తే తెలంగాణ పత్రిక. ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలి, ఫోన్ ట్యాపింగ్ పై 2004 నుంచి విచారణ జరపాలి, ట్యాపింగ్ లో పోలీసుల పాత్ర లేదా,
నువ్వు చెప్తేనే కదా, నీ అయ్యా ఆదేశిస్తేనే కదా, నువ్వు ఆదేశిస్తేనే కదా ఫోన్ ట్యాపింగ్ చేసింది. పోలీసులు ఎందుకు చేస్తారు? ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో మంత్రులు గాని ముఖ్యమంత్రులు గాని ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదు అంటూ ప్రజలు అనుకుంటున్నారు సార్. కరువు కోరల్లో సిరిసిల్ల, ఎడారిని తలపిస్తున్న మానేరు వాగు అంటూ వార్త. నీళ్ళ ట్యాంకుల్లో చచ్చిన కోతులు అంటూ వార్త. ఇక్కడ ప్రత్యక్షం, ఆదిలాబాద్ అడవుల్లో ఏనుగు ప్రత్యక్షం అంటూ 10వ పేజీలోని వార్త ఇది. గజరాజు దాడిలో అన్నదాత మృతి అంటూ వార్త. రెన్యువల్ చేస్తేనే కొత్త రుణాలు, పంట రుణాలపై బ్యాంకుల మెలిక అంటూ వార్త. మొత్తం మీద రెన్యువల్ చేస్తేనే కొత్త రుణాలు ఇస్తామంటూ పంట రుణాలపై బ్యాంకర్లు మెలిక అంటూ వార్త. రూపాయలు 7,000 కోట్లు ఏమైనాయి అంటూ 11వ పేజీలోని వార్త ఇది. కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు, డైరెక్టర్ సహా 5 కార్మికుల మృతి అంటూ వార్త. ఇక్కడ 11వ పేజీలోని వార్త ఇది కూడా. 10 జీవశాస్త్రంలో 2 మార్కులు అంటూ 11వ పేజీలోని వార్త ఇది. నిర్లక్ష్య వైద్యంతో ప్రాణం తీస్తే జైలుకే అంటూ 10వ పేజీలోని వార్త. మొత్తం మీద ఇవాళ నమస్తే వార్తలు ట్యాంకర్ల మీద, వాగుల మీద, నీళ్ల మీద తప్ప ఇందులో ఎక్కువ సబ్జెక్ట్ అనేది కూడా లేదు. ఇవాళ మొత్తం మీద నమస్తే తెలంగాణ పత్రికలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా వార్త రాలేదు. కేవలం తన డబ్బా తానే కొట్టుకున్నదు కేసీఆర్, ఆ తర్వాత హరీష్ రావు గారిది. వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలి అంటూ హరీష్ రావు గారు. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్